కీర్తన 71 గ్రంథం 71వ అధ్యాయం 7, 8, 16 చదువుకుందామండి. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. చాలండి. ఈ యొక్క 71 కీర్తన దావీదు కీర్తనలు చాలా కూడాను అతడి ప్రార్థనలు, అతడు స్తుతి, ఆరాధన అన్నీ కూడా కలిసిపోయినట్టుగా, మిళితమైపోయినట్లుగా ఉంటాయండి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అతడేమి మంచి ఏమంటారు, ఏ సమస్య, ఏ శత్రువు, ఏ బాధ లేని పరిస్థితి మధ్య ఏమీ లేడు. ఆ కీర్తన మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు, ఒకటిలో చూస్తే నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయొద్దు అంటాడు. నన్ను విడిపించు అని అంటాడు. నాకు నిత్యము ఆశ్రయదుర్గంగా ఉండు అంటాడు. అయ్యా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించు, నన్ను విడిపించు అని అంటాడు కదా. అంటే ఇక్కడ ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు ఉన్నారయ్యా అంటూ చెప్తూ ఉంటాడు. అంటే ప్రాణాపాయం ఉంది, ప్రాణానికి అపాయం ఉంది. అటువంటి పరిస్థితుల మధ్య దావీదు ఎలా ఉన్నాడు అన్నది నిజంగా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. 71:6-8 ఏమన్నాడు, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దినమంతా నోరు దేనితో నిండి ఉన్నది? ఆయన కీర్తనతో నిండి ఉన్నది. ఆయన ప్రభావమును గూర్చిన వర్ణనతో నిండి ఉన్నది. వాక్యం ఏం చెప్తుందండి? హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే అతని హృదయంలో దేవుణ్ణి గూర్చిన స్తుతి ఉంది, దేవుణ్ణి గూర్చిన ఆరాధన ఉంది. ఆయన వైపు హృదయం త్రిప్పబడి ఉందండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే అతని హృదయం దేవుని వైపు త్రిప్పబడి ఉంది. అతని కన్నులు దేవుని వైపు త్రిప్పబడి ఉన్నాయి. గనుకనే శత్రువులున్నా, ప్రాణభయమున్నా, సమస్యలున్నా, ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య దావీదున్నాడండి. భోజనం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. తను కాదు, తనతో పాటు 100 మంది ఉన్నారు. తను పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, అలాగున తన వెనక వచ్చిన వాళ్ళు. ఇప్పుడు తన భోజనము, తనతో ఉన్నవారి యొక్క భోజనము, తరుముతూ ఉన్న రాజు నుండి కూడాను తప్పించబడము, ఎక్కడ ఆశ్రయం ఉంటుందో తెలియని పరిస్థితి. ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్య కూడాను ఒక వ్యక్తి హృదయము దేవుని వైపు త్రిప్పబడి ఉంది. ఆయన స్తుతితోనూ ఆయన ప్రభావ వర్ణనతోనూ దినమంతా నిండిపోతూ ఉంది. ఏదో ఒక 1 అవర్ ప్రార్థన చేయడం, స్తుతించడం చేసే చాలా సాధించాము అనుకుంటాం కదండి మనం. ఒక్క 1 అవరు వేరు వేరు విషయాలేమి మన హృదయంలోనికి రాకుండా ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఏంటో మనం ఒప్పుకుంటూ, దాంతో ఒక 1/2 అవర్ 1 అవర్ గడిస్తేనే అసలు పరలోకంలో ఫస్ట్ ప్లేస్లో మనమే ఉన్నట్లు ఫీల్ అయిపోతాం కదండి. కానీ ఇక్కడ దావీదు పరిస్థితి వేరుగా ఉందండి. మనకేదన్నా సమస్య ఉంటే మన హృదయం నిండా సమస్య నిండిపోతుంది కదండి. చాలా ఒక వర్డ్ ఉంటుంది, ఏంటి అనంటే వర్షిప్ ద గాడ్ నాట్ ద వరీ. అంటే చింతను ఆరాధించవద్దు, దుఃఖాన్ని, సమస్యను ఆరాధించవద్దు, కానీ అంతకంటే ఎక్కువగా ఉన్న దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇది మనం కూడాను చెప్తాం, కానీ ప్రాక్టికల్గా అది మన జీవితాల్లోనికి రావాలి. దావీదులో ఉన్న బ్లెస్సింగ్ ఏంటి అనంటే
అది అతడు చేస్తూ చెప్పాడు. హల్లెలూయా. తెలుసుకొని చెప్పిందైతే మన కీర్తనలేవి ఇలాగా దేవుని పుస్తకంలో రాయబడవు. మనం చేసింది, మనం చేస్తూ ఉన్నదే చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుని సముఖంలో రాయబడతాయండి. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఇక్కడ శత్రువు తరుముతూ ఉన్న భయం, అవమానాలు, నిందలు, భోజనం ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితులు, ఈ తరమడం అనేది ఎంతకాలానికి ఆగిపోతుందో అర్థం కాని స్థితి, తనను బట్టి తన తల్లిదండ్రులకి, తన కుటుంబస్తులకి ఆపద, వాళ్లను దాచుకోవడం, ఇన్ని సమస్యల మధ్య ఏ తప్పు చేయని ఒక వ్యక్తి ఉండిపోయాడండి. అయినా సరే అతడికి దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన ప్రభావాన్ని వర్ణిస్తూ దినమంతా అలా గడుపుతూ ఉన్నాడట. హల్లెలూయా. అదేనండి ఆరాధన అంటే, అదే ఆరాధన కదా. మనం కూడాను ఎంత ఆరాధిస్తే అంతగా మన తరాలకి, మన తరానికి, మన చుట్టూ ఉన్న వారికి దీవెనగా మారతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవలసిన విషయం అండి. సమస్యల మధ్య మన హృదయంలో సమస్య ఉంటుంది. ఇంకా మహా అయితే సమస్య మధ్య ఇంకా మంచి క్రైస్తవులు అయితే వచ్చి ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే చిన్న ప్రార్థన చేసి వెళ్ళి మా ప్రయత్నాలను సఫలపరచు అంటూ ప్రయత్నాలలోనికి వెళ్తారు. కానీ రకరకాలుగా ఉంటారు కదా సమస్యలతో డీల్ చేసేవాళ్ళు. చిన్న ప్రార్థన చేసి సమస్య ప్రయత్నాలను దీవించనే వాళ్ళు ఉంటారు. ఆయన పాదాలే పట్టుకొని ఏడుస్తూ ఇక ఏం చేయాలో అర్థం కాకున్నట్టుగా ఆయన దగ్గరే ఉండిపోయే వాళ్ళు ఉంటారు. కానీ వీటన్నిటినీ పక్కకు పెట్టి తనకి అంటే ప్రాణపదంగా ఆయన్ని ఆరాధించే శ్రేష్టమైన స్థితిలో దావీదు ఉన్నాడండి. హల్లెలూయా. ఇది చెప్పడం సులువే కానీ చేయడానికి వచ్చేటప్పటికి నిజంగా మనకి మనం చేయగలగాలి. నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను అంటే అండి, ఒకప్పుడు నేను కూడా అట్లా ఏమీ లేను. నాకు చాలా భయాలు ఉంటాయి. నిజంగా ఆర్థిక సమస్య, అప్పు అనేది నాకు చాలా పెద్ద భయం అన్నమాట. కానీ దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితులలో గుండా తీసుకొని వెళ్తాడు అంటే అండి, మనమేమో ఆ సమస్య ఏమీ రాకుండా, మనకు భయమయ్యేది మన దగ్గరకు లేకుండా మనము నెమ్మదిగా బ్రతకాలి అనుకుంటాము. కానీ వాటి మధ్య గుండా ఆయన తీసుకొని వెళ్తూ వాటి మీద లక్ష్యం ఉంచకుండా ఆయన మీద లక్ష్యం ఉంచి ఆరాధించి స్తుతించే వారిగా ఒక మార్పును కలగజేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నా జీవితంలో నాకు అర్థమైంది అదేనండి. నా వివాహమైనప్పుడు నేను ఏం కోరుకోవాలి అంటే నాకు కార్లు కావాలి, పెద్ద ఇళ్ళు కావాలి, అసలు అట్లాంటివి ఏమీ లేవు ఆలోచన ఏమీ కూడాను. నేను దేవుని సముఖంలో హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించే నీతి కలిగిన దేవుని సన్నిధిలో, మనల్ని ఎరిగిన దేవుని సన్నిధిలో ఉండి మాట్లాడుతూ ఉన్నానండి. అది నాకు స్పృహ ఉంది. కానీ నేను కోరుకోలేదు, కానీ అన్నీ వస్తున్నాయి. కానీ నేను కోరుకున్నది అసలు అప్పన్నది జీవితంలో ఉండకూడదు అని. కానీ అది కూడాను 20-25 సంవత్సరాలుగా అది కూడాను వెనక వస్తూనే ఉంది కదండి. అంటే ఇక్కడ నా యథార్థంగా చెప్తున్నానండి, ఒకప్పటిలాగా నేను లేను. అంటే 100% మారిపోయానని నేను చెప్పను, కానీ ఒకప్పటిలాగా నేను లేను. ఈ సంవత్సరంలో దేవుడు నా విశ్వాసాన్ని వృద్ధిపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు చాలా ఎక్కువగా వరి అవుతూ ఉండేదాన్ని. ఇదివరకు నేనేం ఆశపడేదాన్నంటే వీటన్నిటి మధ్యలో ఇవన్నీ ఒక లెసన్స్ లాగా తీసుకున్న భర్త మారాలి అని ఆశపడి ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు అసలు అవి ఏవి ప్రార్థన చేయటం లేదు. అసలు ఏమీ కూడా అంటే ఆయన మారాలి అనేది ప్రార్థన ఏమీ చేయటం లేదు నేను. కానీ నా హృదయం దేవుని వైపు త్రిప్పబడిపోయిందండి. యథార్థంగా నేను చెప్తున్నాను.
నేను ఆయన్నే ఆరాధిస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను. కొన్నిసార్లు మన జీవితంలో చిన్న విషయాలే జరుగుతాయి, కానీ వాటి ప్రభావం మన జీవిత కాలమంతా కూడా ఉంటుంది. మీరు నమ్ముతారో లేదో, మా ప్రీతి పాప స్టిక్కర్లు అతికించుకుంటూ ఉంటుంది. ఏం కొన్నా దాని మీద అన్నీ జీసస్కి సంబంధించిన స్టిక్కర్లు. అయితే ఒకరోజు అది ల్యాప్టాప్ తీసుకొచ్చుకొని మొత్తం నింపేస్తుంది అనమాట. అయితే భలే ఉన్నాయి నీ స్టిక్కర్స్, నాకు కూడా ఏదన్నా ఇవ్వచ్చు కదా అంటే, తీసుకో మమ్మీ అంది. తీసుకో మమ్మీ అన్నది, కానీ దానికి మళ్ళా ఆ స్టిక్కర్ల పిచ్చితో ఒక 5-6 గబగబా అదే సెలెక్ట్ చేసేసుకుంది. చివరికి 3-4 మిగిలినవి అన్నమాట. అయితే ఇక అందులో నువ్వు తీసుకో మమ్మీ అని అంది. నేనండి నా ఈ బైబిల్ మీద ఇక్కడంతా ఖాళీగా ఉంది కదా, దీని మీద అతికించుకోవడం కోసం ఈ 2 స్టిక్కర్లు తీసుకున్నా. ఒకటి ఏంటంటే ఫెయిత్ ఓవర్ ఫియర్, ఇంకొకటి ప్రే వితౌట్ సీజింగ్. ఈ 2 అసలు ఇదంతా కూడా చిన్నపిల్లల ఆటలాగా ఉంటుంది. ఏముంది ఇందులో, ఏదో స్టిక్కరు అన్నట్లు ఉంటుంది. కానండి, నా ప్రతి దినము కూడా నేను దీన్ని చూస్తూ ఉంటాను. నా భయములన్నిటి మీద కూడా ఒక విశ్వాసం కదా, కలిగిన భయాలన్నిటి మీద కూడా విశ్వాసం అధికం అవ్వాలి. భయం ఎక్కువ అవ్వడం కాదు, విశ్వాసం ఎక్కువ అవ్వాలి. ఇక్కడ కూడాను దావీదు జీవితంలో చుట్టూ భయాలే ఉన్నాయి, కానీ భయాలు ఎక్కువ అవ్వలేదు అతనికి. ఆ భయాల మధ్య నుండి తనను విడిపించగలిగిన దేవుని మీద విశ్వాసం అధికమైంది. హల్లెలూయా. ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో జర్నీలో దేవుడు నేర్పించాలనుకునేది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కదానికే ఏం భయపడరండి. కొంతమంది ఎవరన్నా వచ్చి తమను ఏదన్నా మాట అంటారంటే భయపడతారు. కొంతమంది ఈ ఆర్థిక సమస్యకు భయపడతారు, కొంతమంది జబ్బుకు భయపడతారు, కొంతమంది కుటుంబంలో గొడవ సమస్యకు ఎక్కువ భయపడతా ఉంటారు. ఒక్కొక్కళ్ళ భయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కానీ అది ఏ భయమైనా సరే ఆ భయానికి మించిన ఒక విశ్వాసాన్ని జీవితంలో రావాలి. హల్లెలూయా. అప్పుడు మనం నిజంగా విశ్వాసులం అవుతామండి. కనుక ఈ ఫెయిత్ ఓవర్ ఫియర్ అనేది, అలాగే ప్రే వితౌట్ సీజింగ్ అనేది, ఈ 2 కూడా కలిసే ఉంటాయండి. ఒక దాంట్లో నుంచి ఒకటి అనుబంధంగా ఉంటుంది. అందుకే కీర్తనల్లో స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది, విశ్వాసపు ఒప్పుకోలు ఉంటుంది. మీరు చూడండి, దావీదు కీర్తనల్లో దాదాపు 70% కీర్తనలు కదా. యేసు ప్రభుల వారు కూడాను చాలాసార్లు కీర్తనల్లో నుండే విషయాలను క్రోడీకరించి చెప్తా ఉంటారు. అంటే పాయింట్అవుట్ చేయడం, వాటిలోంచి తీసి చెప్పడం చూస్తే కీర్తనల్లో నుండి చెప్తా ఉంటాడు కదా. ఇక్కడ ఒక ఆరాధికుడు దేవుణ్ణి తన పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ, సమస్యల మధ్య, ఇబ్బందుల మధ్య, అన్యాయాన్ని అనుభవిస్తూ, పారిపోతూ, ఏ రక్షణ లేనట్టుగా ఉంటూ కదండి. ఆయన జీవితంలో అనుభవించిన ఏం సామాన్యంగా ఉండవు. ఏ ప్రజలకు తాను శత్రువు నుంచి కాపాడాడో, ఏ ప్రజలకి వాళ్ళ యొక్క దోచుకొనబడిన స్వాస్థ్యం తిరిగి ఇచ్చేసేసాడో, ఆ ప్రజలే తిరిగి తనను అప్పగించే పరిస్థితి. కానీ వాళ్ళ మీద నేరం మోపుకుంటా అక్కడ ఆగిపోలేదు దావీదు. వాళ్ళని పక్కకు పెట్టేసేసాడు, తన జీవిత యాత్రలో ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడానండి అనుభవిస్తేనే తెలుస్తాయి ఆ గాయం ఎట్లా ఉంటుందో అనేది కదా. ఆహారం లేకుండా పరుగులు పెట్టేది, తను ఎంతో మేలు చేసినా సరే తనని తృణీకరిస్తూ ఒక నీచుడు మాట్లాడుతూ ఉన్న సంగతి తెలిసేది కదండి. అబిగయిలు భర్త నాబాలు ఎట్లా మాట్లాడాడు. ఇలాంటివి అన్నీ కూడాను తన జీవిత యాత్రలో అనుభవిస్తూ ప్రతి దినము నిర్నిమిత్తంగా తరమబడుతూ ఆశ్రయం అనేది లేకుండా, తనకే చోటు లేదంటే ఇంకా కొంతమంది తనతో పాటు ఉంటే, ఈ పరుగుల మధ్య అతడి హృదయం మొత్తం కూడా దేవుని వైపు తిరుగుతూ ఉంది. కనుకనే ఆయన్ని ఆరాధిస్తూ ఉంది. ఒకవైపు ప్రార్థన ఉంటుంది, ఒకవైపు స్తుతి ఉంటుంది, ఒకవైపు ఆరాధన ఉంటుంది కదా. వీటన్నిటితో ఆయన విశ్వాసంలో బలం పొందాడండి. కనుక ఈ దినాన మన జీవితాలు కూడా మోరార్లెస్ ఇలాగే ఉంటాయి.
కదండి. కాకపోతే చాలాసార్లు మనము మన సమస్యను ఎక్కువ చేస్తాం దేవుని కంటే కూడాను. కానీ ఏ సమస్య అయినా సరే, అది ఎలాంటి సమస్య అయినా సరే, ఆ సమస్య కంటే మన దేవుడు పెద్దోడండి. ముందది మనం విశ్వసించగలగాలి. నేను చెప్తున్నాను కదా, ఆ మందిర నిర్మాణం అనేది చిన్న విషయం ఏమీ కాదు. అది మా శక్తి, అసలు అలాగే అనకూడదు కూడాను. ఏమీ లేదు, జీరో మైనస్లే మనయ్యి. కానీ అది ఆయన పని, అది ఆయన పని. హల్లెలూయా. ఏది తలపెట్టినా సరే అండి, ఏది తలపెట్టినా, ఏది యోచించినా, పాస్టర్ గారు ఏది చేస్తూ ఉన్నా సరే, నేనైతే చెప్తాను, అవి కూడాను మా శక్తికి తలపెట్టేదానికి అసలు సంబంధమే ఉండదు కదా. కానీ మనకు తెలియదు మనమేంటో, దేవుడు మన కొరకు ముందు ఏర్పరచబడిందేంటో. కాబట్టి పరిస్థితులను చూస్తూ మునిగిపోవడం కంటే, హృదయం దేవుని వైపు త్రిప్పబడి ఆరాధిస్తూ దినమంతా ఆయన మీదనే ఆనుకుంటూ విశ్వాసంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా. మనమేమీ చెయ్యకుండానే దేవుడే అన్నీ చేస్తాడండి. దావీదు యుద్ధం చేస్తే మేబీ సౌలు మీద జయం పొందేవాడేమో, కానీ చాలామంది చనిపోయేవాళ్ళు, సగం మంది శత్రువులు అయ్యేవాళ్ళు ఇశ్రాయేలు దేశంలో. కానీ సమస్త ఇశ్రాయేలీయులు కదలి వచ్చి, నువ్వే మా రాజుగా ఉండాలి అంట కోరుకొని అతన్ని అభిషేకించి పట్టాభిషేకం చేసి అందరూ ఆయనకు తమ్మును తాము లోబరుచుకున్నారు కదండి. అలాగున జరిగేదాకా వెయిట్ చేశాడు. తన మీద ఉన్న వాగ్దానాన్ని బట్టి, తనకున్న అభిషేకాన్ని బట్టి, ఇక ఇదే రైట్ టైం, నేను ఇలా చేసేద్దాం అనుకోలేదు కదా. మనం కూడా ఈ దినాన్ని ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. యాకోబు ఏశావు విషయంలో వాళ్ళ తల్లికి దేవుడు ఒక మాట ఇచ్చాడు, కానీ తొందరపడి శరీర సంబంధంగా ఈమె ఒక ప్రయత్నం చేసేసింది. మాట ఇచ్చినవాడు నెరవేర్చుటకు సమర్థుడు, ఆయనే నెరవేర్చాలి అంటూ తను ఒక మోసక్రియ చేసేటట్టుగా ప్రేరేపించకుండా ఉన్నట్లయితే గనుక దావీదు అభిషేకం ఉంది, వాగ్దానం ఉంది రాజుగా కదండి. కానీ ఎదురు చూస్తే ఎలాగైతే శత్రుశేషం అనేది లేకుండా, అంటే అపోజిషన్ అనేది లేకుండా ఏకగ్రీవంగా రాజుగా ఎలా చేశాడో, ఎలాంటిది చేస్తుండేవాడో యాకోబు జీవితంలో కదండి. కనుక ఈ దినాన మన సమస్యలు మన సొంత ఆలోచనలు కాదు, మనకు వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ వీటన్నిటి మధ్యలో మన ఎదుట మన దేవుణ్ణి పెట్టుకుందాం. ఇప్పుడు 71వ కీర్తనలో ఆయన అన్నట్లు, దినమంతా కూడా నీ ప్రభావ వర్ణనతోనూ, దినమంతా నా నోరు నీ కీర్తితోనూ నా నోరు నిండి ఉన్నది. నేను నిత్యము నిన్ను స్తుతిగానం చేసేదను. అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను అంటే వింతగానే ఉంటాం. మా మమ్మీ డాడీ వాళ్ళకి నేను చాలా వింతగా ఉన్నా ఒకనొక టైంలో. ఇదొక వెర్రిది, పిచ్చిది అన్నట్లుగానే ఉన్నాం. విశ్వాస యాత్ర చేసేవారికి బయట వాళ్ళ దృష్టిలో వింతగానే ఉంటారు. కనుక ఈ సమయానండి, ఎందుకు అనంటే సమస్యను వాళ్ళు చూస్తారు. విశ్వాసులు సమస్య వెనుక ఉన్న దేవుణ్ణి, అంతకంటే పెద్దవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుణ్ణి చూస్తారు. కనుక ఈ దినానండి మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, అయ్యా ఈ దినమంతా నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను నా నోరు నిండిపోవాలి. వేరు వాటితో కాదయ్యా నా నోరు నింపబడవలసింది, వాటితోనే నా నోరు నిండిపోవాలి. నేను నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి. సమస్తమును సమకూర్చి జరిగించగలిగిన ఆయన చేతుల్లో అన్నీ పెట్టేసేసి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ సమయాన్ని గడుపుదాం, ఈ దినాన్ని గడుపుదాం. దేవుడట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.